తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం క్రియేట్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చాలా గ్యాప్ తర్వాత, అంటే సిట్ ఏర్పాటై 2 నెలలు అయిపోయింది, కానీ పెద్దగా నాయకులు పెద్దగా పిలిచి మాట్లాడిన సందర్భం అంటే ఒక బండి సంజయ్ ఒకళ్ళు కనిపిస్తారు, మిగతా కొంత బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు కనిపిస్తారు. కానీ మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నుంచే అటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరినీ ఒక 1 వీక్ బ్యాక్ నుంచి కంటిన్యూషన్గా పిలిచిండ్రు. ఇక నెక్స్ట్ కేసీఆర్నే పిలవబోతున్నారు, ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్నే నెక్స్ట్ పిలవబోతున్నారు అనేటువంటిది వినిపించింది. అయితే నిజంగా ఇస్తారా లేదా, మరి ఇంకొంత గ్యాప్ తీసుకుంటారా ఏందా అని కూడా చాలామంది మాట్లాడుకున్నారు. కానీ సిట్ ఈవెన్ అప్పటి సీఎం కేసీఆర్కి కూడా నోటీసులు అయితే జారీ చేసింది. ఫస్ట్ టైం మొన్న మనకు తెలుసు, ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నారు కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే నన్ను విచారించండి, నేను అక్కడనే విచారణకు హాజరవుతా, నాకు ఎట్లాంటి ఇష్యూ లేదు అని ఫస్ట్ నోటీస్ సర్వ్ చేయగానే ఫస్ట్ కేసీఆర్ రిప్లై ఇచ్చిండు. కానీ అట్లా కుదరదు, ఖచ్చితంగా ఐదర్ మీరు ఎక్కడ కూడా మీకు ఫామ్ హౌస్కి సంబంధించిన అడ్రస్ అధికారికంగా ఎక్కడ కూడా మీరు రాయలేదు కాబట్టి అక్కడ కుదరదు, ఐదర్ నందినగర్లో ఉన్నటువంటి మీ నివాసానికైనా రండి, లేకపోతే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మిగతా వాళ్ళు ఎట్లయితే విచారణకు వచ్చిండ్రో అంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కైనా మీరు రండి అన్నటువంటి 2 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చిండ్రు సిట్ అధికారులు. అప్పుడు ఇంకా పూర్తిగా విచారణకు హాజరు కావాల్సిందే, ఆ సిట్యువేషన్కి వచ్చేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు అవుతానని కేసీఆర్ కూడా చెప్పడమే కాకుండా రేపు నందినగర్లో 3 గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారు. అవుతారా లేదా, ఎక్కడ చేయబోతున్నారు ఏంటి అనే కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తూ రేపు నందినగర్లో అప్పటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారణ చేయబోతున్నారు సిట్ అధికారులు. ఇప్పుడు సిట్ అధికారులు సర్వ్ చేసినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వరుసగా భేటీలు జరుగుతున్నాయి. అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ న్యాయ నిపుణులతోని పూర్తిగా సుదీర్ఘంగా ఒక భేటీ అయితే జరిగింది. మొన్న విచారణకు హాజరైనప్పుడు కూడా, అంటే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు విచారణకు హాజరైనప్పుడు కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా భేటీలో డిస్కషన్ ఒకటి జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్కే నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి సిట్ అధికారులు పూర్తిగా వీళ్ళందరితోని కూడా సుదీర్ఘమైనటువంటి భేటీ జరిగింది న్యాయ నిపుణులతో సహా. సో ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సిట్ అధికారులు ఏం క్వశ్చన్ చేయబోతున్నారు, ఇప్పుడు వీళ్లకు క్వశ్చన్ చేసినటువంటి ప్యాటర్న్ చాలా లీక్స్ అందాయి, దీని మీద అడుగుతున్నారు హరీష్ రావుని, కేటీఆర్నేమో ఇంకో దాని మీద అడుగుతున్నారు, ఇట్లా రకరకాల లీక్స్ అయితే వచ్చాయి. కానీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన వర్షన్ మాత్రం మరోలా ఉండింది. సో సిట్ ఏం అడుగుతుందో మనకు తెలీదు, వాళ్ళ రియాక్షన్స్ మాత్రం మమ్మల్ని ఏం చేయలేరు, అసలు అందులో ఏమీ లేదు అన్నటువంటి మాట ఈ నాయకులు వచ్చి చెప్పినటువంటి సందర్భం. సో ఇక్కడ మళ్ళా మొత్తం రాష్ట్రానికి పెద్ద మనిషి ఎవరు ఆర్ పెద్ద ఎవరు అన్నప్పుడు ఆబ్వియస్లీ సీఎంఏ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న వాదన వచ్చినప్పుడు ఖచ్చితంగా సీఎం పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరుగుంటుందా, ఫోన్ ట్యాపింగ్ చేయాలి అనంటే సీఎం పర్మిషన్ లేకుండా జరుగుంటుందా, ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు మిగతా నాయకులు ఎవరైతే చెప్పినరో వాళ్ళందరూ కూడా మాకు ప్రమేయం లేదు, ఇది అధికారులు డీజీపీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వాళ్ళు ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళే కొన్ని నంబర్స్ ఇస్తారు, ఆ తర్వాత ఆ నెంబర్స్ని ట్యాప్ చేస్తారు, ఏమన్నా గడబడేమన్నా ఉంటే దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, అది ఇన్ఫర్మేషన్ మేబీ ఇస్తే ఇస్తారు సీఎంకి, లేకుంటే లేదు, అసలు మా ప్రమేయమే లేదు అన్నటువంటి మాట ఇప్పుడు నాయకులందరూ చెప్పినటువంటి పరిస్థితి.
ఇప్పుడు ఏకంగా 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్కే సిట్ నోటీసులు సర్వ్ చేసింది కాబట్టి ఈయనను అడిగే ప్రశ్నలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇప్పుడు ఆనాటి సీఎంని అడిగే ప్రశ్నలు ఏంటి? సిట్ అధికారులు అంటే ఎవరు? ఫస్ట్ మనకు సజ్జనార్, ఆయన మెయిన్ వ్యక్తి, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉన్నారు. ఇప్పుడు రేపు విచారణకి సజ్జనారే రాబోతున్నారు. సజ్జనారే పూర్తి స్థాయిలో కేసీఆర్ని క్వశ్చన్ చేయబోతున్నారు. నందీనగర్లో పూర్తి స్థాయిలో విచారణ జరగబోతోంది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. సో చూడాలి, సజ్జనార్ వస్తారా, ఇంకొకరు వస్తారా అనేది తర్వాత సంగతి. కానీ ఈయన అడిగే ప్రశ్నలు ఏంటి, ఏం క్వశ్చన్స్ అడగబోతున్నారు? ఒక లిస్ట్ అంటే ఆల్రెడీ ఒక 4 వ్యక్తుల్ని ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత చాలా స్టేట్మెంట్స్ అట్లాగే చాలా ఆధారాలు సేకరించామని పదే లీక్స్ అందుతున్నాయి. కాబట్టి అందులో భాగంగానే వాటన్నిటిని ముంగడబెట్టి అడగబోతున్నారు. అండ్ అడిగే ప్రశ్నలన్నిటినీ, ఈ విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ ద్వారా చేయబోతున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం. రేపు ఎగ్జాక్ట్లీ 3 గంటలకు నందీనగర్ నివాసం దగ్గర, ఇప్పుడు కేసీఆర్ నివాసమైనటువంటి నందీనగర్లో ఈ విచారణ అయితే జరగబోతోంది. ఇప్పుడు ఎట్లా మీరు విచారణ చేస్తారు? సిట్ అంతా బూటకం, అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు అని ఫస్ట్ నుంచి కూడా, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ క్యాడర్ చెప్తూనే ఉంది. మేము ఏ విచారణకు కూడా భయపడం, అయినా సరే కుట్రపూరితంగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి విచారణ పేరుతోని బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు అనే వాదన వినిపిస్తున్నారు. ఇదంతా బూటకపు విచారణ అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పిలుపునిచ్చారు అందరి బీఆర్ఎస్ క్యాడర్కి అంతా కూడా. రేపు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టండి, ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరు మీద వేధిస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు, మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. రేపు అందరూ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా రోడ్ల మీదకి రండి, నిరసన వ్యక్తం చేయండి, కానీ శాంతియుతంగా చేయండి అనేది పెద్ద ఎత్తున పిలుపైతే ఇచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా. ఇప్పుడు నాయకులందరూ కూడా గ్రౌండ్లో ఉండి ఎక్కడికక్కడ రోడ్లని పూర్తిగా బ్లాక్ చేయండి, తర్వాత బైక్ ర్యాలీలు తీయండి, నిరసన వ్యక్తం చేయండి, కానీ ఎక్కడ కూడా ఆందోళన మరీ ఇట్లా ఉద్రిక్తతకు దారి తీయకుండా చాలా శాంతియుతంగా, బీఆర్ఎస్ పార్టీ అంటేనే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, మనం ఎక్కడ కూడా సంయమనం కోల్పోవద్దు, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం మాత్రం సంయమనం కోల్పోవద్దు, చాలా డీసెంట్గా శాంతియుతంగా ర్యాలీలు చేయండి, ఆ తర్వాత బైక్ ర్యాలీలు తీయండి, శాంతియుతంగా నిరసన తెలియజేయండి ఎక్కడికక్కడ అని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ వాళ్లకు అందినటువంటి ఒక ఇన్ఫో ఏంటంటే, నందీనగర్ దగ్గర పూర్తి స్థాయిలో విచారణ జరగబోతోంది సిట్కి సంబంధించి కాబట్టి నందీనగర్కి పెద్ద ఎత్తున రాబోతున్నారు. అండ్ నందీనగర్ దగ్గర నుంచి బీఆర్ఎస్ భవన్ కూడా, తెలంగాణ భవన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, బీఆర్ఎస్కి సంబంధించిన సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి కానీ, నందీనగర్ నివాసం దగ్గరికి కానీ ఎవరిని రాకుండా చూడాల్సిందే. అండ్ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అంటే గుమిగూడే పరిస్థితి ఉండకుండా పూర్తి స్థాయిలో ఎవరిని ఎలో చేయకుండా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందే అని క్లియర్ కట్గా ఆదేశాలు కూడా అందాయి. మనకు తెలుసు, ఈవెన్ జూబ్లీ హిల్స్ దగ్గర ఎప్పుడైతే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అండ్ సంతోష్ రావు కానీ విచారణకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరిని కూడా నిల్చోనియలే. ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఉంటుంది, అట్లాంటిది ఒక్క సెకండ్ కూడా ట్రాఫిక్ ఆగకుండా పూర్తిగా మూవ్ అయ్యే ట్రాఫిక్ని మేనేజ్ చేయగలిగారు. పూర్తి స్థాయిలో పోలీసుల పహారాలో ఆ పోలీస్ స్టేషన్ మనకు కనిపించింది. ఇప్పుడు నందీనగర్ అట్లాగే టీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా అదే ఉండబోతోంది. అండ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పూర్తి స్థాయిలో ఒక క్యాడర్కి పిలుపునిచ్చారు కాబట్టి నిరసన వ్యక్తం చేయండి అని. అందులో భాగంగా రేపు ఏదైనా జరగొచ్చు. 3 గంటలకు విచారణ ఉంది, కానీ ఈరోజు రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఏదైనా జరగచ్చు అని చాలా పెద్ద ఎత్తున పోలీసులు కూడా పకడ్బందీగా సెక్యూరిటీ వైజ్గా అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. రేపు కేసీఆర్ విచారణ, రేపే దావోస్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక్కడ మెయిన్ ఎలిగేషన్ ఆర్ ఒక చర్చ ఏముంటుంది అంటే, ఎప్పుడూ సీఎం రేవంత్ రెడ్డి బయటకు ఎక్కడికైనా ఢిల్లీకో లేకపోతే ఇంకో ప్లేస్కో వెళ్ళినప్పుడే ఇట్లాంటి విచారణ పేరు మీద
రమ్మని చెప్పడం, ఇక అరెస్ట్ అవుతాడు, రేపు అరెస్టే, ఇంకా తర్వాయి అరెస్టే అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అలాగే చేశారు ఈసారి కూడా అనేటువంటి మాట. కానీ రేపు బడ్జెట్ ఉండబోతోంది అండ్ రేపు సీఎం రేవంత్ దావోస్ నుంచి హైదరాబాద్ రాబోతున్నారు అండ్ రేపు సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఉండబోతోంది. సో ఇవన్నీ మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయినరు అండ్ డీజీపీ నుంచి కింది స్థాయి వరకు కూడా క్లియర్ కట్ ఆదేశాలు అందాయి. ఎక్కడ కూడా ప్రజలు గుమిగూడకుండా చూడాల్సిందే, అట్లాగే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు కాబట్టి హై అలర్ట్గా ఉండాల్సిందే అన్నటువంటి ఆదేశాలు కూడా అందినట్టుగా కూడా చెప్తున్నారు. రేపు ఏం జరగబోతోంది, రేపు కేసీఆర్ విచారణలో భాగంగా ఏం జరగొచ్చు, ఎందుకంటే న్యాయ నిపుణులతోని ఆయన మీట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అసలు సీఎంకి తెలవకుండా జరుగుతుందా అనేది పెద్ద ఎత్తున ఇంకోవైపు చర్చ జరుగుతోంది. న్యాయ నిపుణులు ఏం సలహా ఇచ్చారు ఏంటి, సరే రేపు విచారణ జరిగిన తర్వాత సరిపోలేదు మళ్ళీ ఇంకోసారి నోటీసులు సర్వ్ చేస్తారు, మళ్ళీ రమ్మని చెప్తారు అనేటువంటి మాట కూడా వినిపిస్తున్నది. అండ్ దాని తర్వాత 60 years పైబడిన వాళ్ళకు కూడా విచారణ టైం మనకు తెలుసు. మొన్నటి వరకు విచారణ కూడా 7 గంటలు 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. కానీ ఇక్కడ కేసీఆర్ విచారణ అన్ని గంటలు జరుగుతుందా, ఆయన కొంత హెల్త్ ఇష్యూ కూడా ఫేస్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒకటి ఉంది కాబట్టి అన్నన్ని గంటలు విచారణ చేసే అవకాశం ఉందా, ఇట్లాంటి చర్చ కూడా నడుస్తుంది. సో రకరకాల చర్చలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఏం జరగచ్చు అనేది ఒక పెద్ద ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. రేపైతే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో విచారణ ఎలా జరగవచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణపైనే వాళ్ళ నజర్ ఉన్నట్టు మనకైతే అర్థమవుతోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.